హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనతో పాటు చాలా రోజుల తర్వాత కనిపించారు బెన్నీ మాస్టర్. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? అండ్ ఎస్పెషల్లీ ఈ స్మితా గారి సాంగ్ అయితే సూపర్ ఉంది. చెప్పండి, ఎలా దీన్ని ఎన్ని డేస్ పట్టింది చేయడానికి? హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నమస్కారం. అంటే చాలా రోజుల తర్వాత ఏం లేదు. కెమెరా బ్యాక్ ఉండి వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ మ్యూజిక్ వీడియో చేయడం వల్ల ముందు కనిపిస్తున్నాను అంతే. ఎన్ని రోజులంటే చాలా టైం పట్టిందండి. బట్ ఆ ప్రొడక్ట్ రావడానికి మాత్రం చూసారు కదా, క్వాలిటీ వైజ్. సో టైం మాత్రం చాలా పట్టింది. వి వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్. సో అసలుకి స్మితా గారిది మీది రిలేషన్ అంటే ఏం చెప్తారు? అంటే అసలుకి టాప్ నాచ్ ఉంది సాంగ్. స్టైలిష్ గానీ అసలు ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో దీని సెలక్షన్స్ గానీ, వర్క్‌షాప్ గానీ మీరు స్మితా గారు ఎన్ని రోజులు చేశారు? అంటే మీకు స్మితా గారికి ఏదో సమ్ బాండ్ కూడా ఉందని విన్నాము. ఏంటసలు? ఏం లేదండి, లాంగ్ జర్నీ. నా ఇనీషియల్ డేస్‌లో నన్ను బాగా సపోర్ట్ చేశారు. సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల నాకు సిట్యుయేషన్ వచ్చింది. ఆహ్, నాకు ఆవిడంటే అంత ఇష్టమో చూపించుకోవడానికి. సో నేను అది మ్యూజిక్ వీడియోలో చూపించాను. అండ్ మ్యూజిక్ వీడియో అన్నీ చేశాము. సో అందుకే కొరియోగ్రాఫర్ కాదు, డైరెక్టర్ అని కార్డ్ ఉంటది చూడండి. డైరెక్టర్ బై విజయ్ బిన్ని అని ఉంటది. సో బెన్నీ గారు చూస్తే గనక 'నా సామిరంగ' ఎస్పెషల్లీ దానిలో సాంగ్స్‌కి పెద్ద ఫ్యాన్ నేనైతే. ఎంత కొరియోగ్రాఫర్ అయితే మాత్రం మీరు ఆ లైటింగ్ దగ్గర నుంచి ప్రతీదీ ఇది అసలు ఎంత పేషెన్సీ‌గా చేశారంటే నాకు మళ్ళీ టైం రాలేదు ఇప్పుడు. పర్సనల్‌గా కలిసి చెప్పడానికి. ఆ హీరోయిన్‌కి కానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ పెట్టడం గాని, ఒక లైట్స్‌తో చిన్న లాంతర్ టైప్ మీరొకటి పెట్టారు దాంట్లో. మీకు గుర్తుందో లేదో. సో ఎస్పెషల్లీ నాకది బా నచ్చింది. అండ్ 'నా సామిరంగ' తర్వాత మళ్ళీ ఎందుకు ప్రాజెక్ట్స్ అనేది ఇంక చేయలేదు? లేదు. ఆల్రెడీ ప్రాజెక్ట్ అవ్విందండి. అంటే 'నా సామి రంగా' వెరీ షార్ట్ స్పాన్‌లో తీశాను. సో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో బ్యూటిఫుల్ స్క్రిప్ట్. నెక్స్ట్ ఇయర్ డెఫినిట్‌గా ఫ్లోర్స్ మీదకెళ్తది. అండ్ ఎళ్ళిన వెంటనే మీ అందరితో డెఫినిట్‌గా నేను షేర్ చేసుకుంటాను. సో 'నా సామిరంగ' టైంలో 'నాగార్జున' గారు మీరు ఒక మంచి మెమరీ అంటే 'నాగార్జున' గారు ఎప్పుడు కొత్త వాళ్ళకి ఆఫర్ ఇస్తూ ఉంటారు. సో మీకు కూడా అప్పటి వరకు ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అన్నప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో మీ ఫీలింగ్ ఏంటి? సో హ్యాపీ అండి. ఆల్రెడీ నేను 'నాగార్జున' గారితో వర్క్ చేసున్నాను అప్పటికి. సో ఒక రోజు వన్ ఫైన్ డే పిలిసి, "విజయ్, నువ్వు ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలన్నారు." సో ఇంక దాన్ని మించిన హ్యాపీనెస్ ఏముండిందంటే, మన డెబ్యూ ఫిల్ము ఈ ప్రెజెంట్ ఉన్న టైంలో అంత ఈజీ కాదండి ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్‌కి 'నాగార్జున' గారు దొరకడం, ఆ 'నాగార్జున' గారు సంక్రాంతికి ఫిల్మ్ రావడం అన్నది అది ఎనీ డైరెక్టర్‌కి డ్రీము. అండ్ నాది ఫస్ట్ ఫిల్మ్‌తో ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వడం కోసం ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. సో దీనిలో చూస్తే గనక 'మసక మసక' అనేది స్మితా గారిది. అది ఇంక ట్రేడ్ మార్క్ అది చెప్పాలంటే పాప్ సాంగ్స్. అండ్ ఇప్పుడు 'ఓజీ' అని చెప్పి దానికి యాడ్ చేశారు. అసలేంటి నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఏదో సాంగ్ రిలీజ్ చేస్తామంటున్నారు. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ ఇయర్? మొత్తం ఓవరాల్‌గా 7 సాంగ్స్ ఉన్నాయండి. 7లో మేము ఒక 2 షూట్ చేసాం ఇప్పుడు. ఇప్పుడొకటి, సంక్రాంతికొకటి. సంక్రాంతి సాంగ్ మాత్రం వేరే వైబు, వేరే లెవెల్ అది. ఇది కూడా చూసారు కదా మీరు, స్టైలింగ్ గాని ప్రాపర్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటది. సో ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. అవి షూట్ చేస్తాం. త్వరలో వస్తాయి. అండ్ ప్రతీదీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగుంటది. మీరును ఫైనల్లీ స్మితా గారు ఏదైనా ఒక మంచి ఇది మొత్తం చేసేటప్పుడు మీరు ఎక్కువ డిస్కస్ చేసింది దేని గురించి అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, నేను ఒక్కటే చెప్పేవాడిని. మనం చేస్తుంది మ్యూజిక్ వీడియో. మ్యూజిక్ వీడియో ఆల్రెడీ నార్త్ సైడ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. మన సౌత్ నుంచి మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ మనం పైగా ద ఓజీ ఈస్ బ్యాక్ అంటున్నాం. సో అలాగే ఉండాలని అంతే కేర్ తీసుకున్నాం. అంతే డిస్కషన్స్ అయ్యాయి. అండ్ అంతే మంచి అవుట్‌పుట్ కూడా వచ్చింది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.